హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండి. పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇలాగా క్విక్ అండ్ ఈజీ రెసిపీ, అలాగే చాలా టేస్టీ రెసిపీ ఆలూ రైస్ ని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ ఆలూ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఒక చిన్న పాన్ లో శనగపప్పు, మినపప్పు, అలాగే పల్లీలు అన్ని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే చిన్న దాల్చిన చెక్క, చాలా కొన్ని మిరియాలు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి అన్నానికి సరిపోయేంత కారం, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, మీకు ఉప్పు కావాలంటే కూడా ఇక్కడ వేసుకొని ఇలాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో అన్నంకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయి కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసి కాసేపు అలా కలిపేసి ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఆలుగడ్డలు ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయినాయి. సో ఇంకాస్త క్రిస్పీగా రావాలంటే ఇంకొంతసేపు కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆలుగడ్డలు అంతా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్, అలాగే కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా టాస్ చేస్తూ కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ విరగకుండా బాగా కలుపుతూ, అలాగే నేను టేస్ట్ కోసం అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి డిష్ అవుట్ చేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోయినట్టే. సో ఈ రైస్ ఒకసారి మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఆలు అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉంటారండి? మరి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.